ప్రశ్న: క్రింది పటంలో PQSTకి సమాంతరంగా ఉంది. యాంగిల్ PQR 110 డిగ్రీలు మరియు యాంగిల్ RST 130 డిగ్రీలు అయిన యాంగిల్ QRSను కనుగొనండి. జవాబు: ఈ ప్రశ్నలో PQSTకి సమాంతరంగా ఉంది. యాంగిల్ PQR 110 డిగ్రీలు, యాంగిల్ RST 130 డిగ్రీలు అని ప్రశ్నలో ఇచ్చారు. మనల్ని యాంగిల్ QRSని కనుక్కోమన్నారు. ముందుగా మనం పటంలో చూసినట్టయితే PQ మరియు ST రేఖల్ని కొంచెం పొడిగిద్దాం. PQ రేఖని పొడిగించగా అది SR రేఖని O అనే బిందువు వద్ద తాకింది అనుకుందాం. ఇప్పుడు ఈ పటం నుండి ST OQకి సమాంతరంగా ఉంది. ఇప్పుడు ఈ పటంలో ఇక్కడ 130 డిగ్రీలు ఉంది అని మన ప్రశ్నలో ఇచ్చారు. మరి ఇక్కడ ఎంత కోణం ఉంటుంది అంటే ఇక్కడ కూడా 130 డిగ్రీలు ఉంటుంది. ఎందుకంటే ఆ రెండు ఏకాంత అంతర్కోణాలు, అంటే ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ అన్నమాట. ఇప్పుడు యాంగిల్ SOQ యాంగిల్ RST అవుతుంది. అంటే యాంగిల్ SOQ 130 డిగ్రీలు అవుతుంది. ఇప్పుడు పటం నుండి యాంగిల్ SOR అనేది ఒక సరళ కోణం అవుతుంది. అంటే SOR 180 డిగ్రీలు. ఇప్పుడు ఈ కోణం SORలో O బిందువు వద్ద మనకి రెండు కోణాలు ఉన్నాయి. అవేంటి అంటే ఇప్పుడు రాద్దాం. అంటే కోణం SOR కోణం SOQ ప్లస్ కోణము QOR. కోణము SOR 180 డిగ్రీస్ అని మనకు తెలుసు కదా. అంటే 180 డిగ్రీస్ కోణము SOQ అంటే 130 డిగ్రీలు. ఆ 130 డిగ్రీలు ప్లస్ కోణము QOR. ఈ ప్లస్ 130 అవతలికి వెళ్తే మైనస్ అవుతుంది. అప్పుడు కోణము QOR 180 మైనస్ 130. 180 మైనస్ 130 అంటే దాని విలువ ఎంత? 50 డిగ్రీలు. అంటే కోణం QOR 50 డిగ్రీలు వచ్చింది. అంటే మనకి ఇక్కడ 50 డిగ్రీలు, ఇక్కడ 130 డిగ్రీలు, ఈ మొత్తం కలిపి 180 డిగ్రీలు. అలాగే ఇప్పుడు పటం నుండి PQO అనే సరళ కోణం తీసుకుందాం. అంటే PQO విలువ ఎంత అవుతుంది? 180 డిగ్రీలు అవుతుంది. ఇప్పుడు PQOలో Q వద్ద రెండు కోణాలు ఉన్నాయి. అవేంటి అనేది రాద్దాం. PQO PQR ప్లస్ OQR. PQO అంటే 180 డిగ్రీలు. 180 PQR, దాని విలువ 110 డిగ్రీలు అని మనకి ప్రశ్నలో ఇచ్చారు. ఆ 110 ప్లస్ OQR. ఈ ప్లస్ 110 అవతలికి వెళ్తే మైనస్ అవుతుంది. అప్పుడు కోణము OQR 180 మైనస్ 110, దాని విలువ ఏమవుతుంది? 70 డిగ్రీలు అవుతుంది. అంటే OQR 70 డిగ్రీలు. అంటే మనకి పటంలో ఇక్కడ 70 డిగ్రీలు వచ్చింది. ఇప్పుడు మనం ఈ త్రిభుజాన్ని తీసుకుందాం. QOR అనే త్రిభుజాన్ని తీసుకుందాం. ఇప్పుడు ట్రయాంగిల్ QOR నుంచి మనకి కోణం R కనుక్కోవాలి. అంటే QRS అనే కోణం కనుక్కోవాలి మనం. త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం 180 డిగ్రీలు అని మనకి తెలుసు. అంటే కోణం Q ప్లస్ కోణం O ప్లస్ కోణం R 180 డిగ్రీలు. కోణం Q అంటే ఎంత? 70 డిగ్రీలు. 70 ప్లస్ కోణం O అంటే 50 డిగ్రీలు. 50 ప్లస్ కోణం R 180 డిగ్రీలు. 70 ప్లస్ 50 ఎంత? 120. 120 డిగ్రీలు ప్లస్ కోణం R 180 డిగ్రీలు. ఈ ప్లస్ 120 అవతలికి వెళ్తే మైనస్ అవుతుంది. అప్పుడు మనకి ఎలా వస్తుంది? కోణం R 180 డిగ్రీలు మైనస్ 120 డిగ్రీలు. అంటే కోణం R విలువ 60 డిగ్రీలు వచ్చింది. అంటే ఇక్కడ 60 డిగ్రీలు అన్నమాట. అంటే కోణము
క్యూఆర్ఎస్ విలువ 60 డిగ్రీలు. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.